రైట్ వాసుదేవ్ రెడ్డి గారు, సో పింఛన్ విషయంలో కూడా ఈ నెల అందుతుందంటే అది ఈ నెలది కాదు, అది గత నెలది పింఛనే. చాలా చోట్ల ఇవాళ ఫిబ్రవరిదే ఇచ్చారు, మార్చి ఇవాళ ఎండ్ అవుతుంది, మార్చిది పింఛన్ లేదు. తర్వాత కొన్ని గ్రామాల్లో అయితే అది ఫిబ్రవరిది కాదు, జనవరి పింఛన్ అని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కాదు, నేను ఇప్పుడు మాట్లాడితే ఏమంటారంటే, అరే ఈ సంవత్సర కాలంలో గిన్ని చేసినాం కదా, మీరు మమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మమ్మల్ని విమర్శిస్తున్నారని చెప్పి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అయ్యా కాంగ్రెస్ నాయకులకు మేము చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రజల పక్షాన. ఇలా మేము ఎందుకు ఇవన్నీ అడుగుతున్నామంటే, మీరు సంతకాలు పెట్టించిర్రు అయ్యా బాండ్ పేపర్ మీద, 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు ఇచ్చిర్రు, 100 రోజుల్లో చేస్తానని మీరు చెప్పి. ఇది ఒకసారి చూపించండి కొద్దిగా క్లోజ్లా, ఇది తెలవాలి, ప్రజలకు తెలవాలి. ఎందుకంటే ఈ ఎందుకు గిత్తగానం చేస్తా అంటే వీళ్ళు విమర్శిస్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాస్తవం ఏంది అంటే, మీరు 6 గ్యారంటీల పేరు మీద 13 అంశాలు ఆనాడు ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు ప్లస్ ఇప్పుడున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు. 100 రోజుల్లో ఈ 13 అంశాలు అమలు చేస్తాం, మాది బాధ్యత అన్నారు. ఆ 100 రోజుల్లో భాగంగానే ఇగో ఇలా రైతు భరోసా గురించి అడుగుతున్నాం, రైతు మన రుణమాఫీ గురించి అడుగుతున్నాం, అదేవిధంగా ఇలా పింఛను గురించి అడుగుతున్నాం. ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి గారు అన్నాడు ఎన్నికల సందర్భంగా, అవ్వా మీకు పెన్షన్ ఎంత వస్తుంది, 2000 రూపాయలు ఇస్తున్నారు, మేము వచ్చినాక 4000 ఇస్తాం డిసెంబర్ 9వ తారీఖు నాడు, నీ మనవడు పెట్రోల్కు పైసలు ఆడుకొని కాళ్ళు ఒత్తిపోతాడు అని చెప్పినవా లేదా రేవంత్ రెడ్డి గారు? వీడియో క్లిప్పులు ఉన్నాయి మన ముందట, ఇలా సోషల్ మీడియా తిరుగుతూ ఉన్నాయి. ఇలా ఏం చేసినావు? 100 రోజులు కాదు 15 నెలలు అవుతుంది, దాదాపుగా 400 రోజులు దాటింది. నన్ను ఎటువైనా పింఛను ఇవాళ గ్రామాల్లో ఉన్న వృద్ధులు, మహిళలు, అదేవిధంగా ఒంటరి మహిళలు, ముఖ్యంగా దివ్యాంగులు, ఆనాడు నువ్వేం చెప్పినావు? కేసీఆర్ 4000 రూపాయలు ఇస్తున్నాడు, నేను రాగా 6000 ఇస్తా అన్నావు. ఎటువైనా 6000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తా అన్నాయి, ఎటువైనా ఒంటరి మహిళలకు, వృద్ధులకు ఇస్తా అన్న 2000 రూపాయల నుంచి 4000 రూపాయలు ఎటువైనాయి? దానికి సంబంధించి నువ్వు బడ్జెట్లో ₹1 ప్రతిపాదించలేదండి. బడ్జెట్లో ఈ బడ్జెట్ బుక్లో ₹1 కూడా పింఛన్లకు సంబంధించి ప్రతిపాదన చేయలేదు. అంటే ఈ సంవత్సరం పింఛన్లు లేనట్టే ఈ బడ్జెట్ బుక్లో స్పష్టంగా ఉన్నది. సో కాబట్టి నువ్వు ఇచ్చిన మాటకు తూట్లు పడిచినావు. పెంపు తర్వాత కానీ పెంచకుండా 2000 కూడా ప్రాపర్గా పడట్లేవు అనేది. ఇప్పుడు ఆ 2000 కూడా ఇచ్చే 2000 కూడా సరిగా నెలకి ఇస్తలేడండి. ఇవాళ ఒక నెల ఎగ్గొట్టిండు, ఇప్పటికీ ఒక నెల ఎగ్గొట్టిండు. ఇవి కూడా 5వ తారీఖు 10వ తారీఖు వరకు ఇవ్వాల్సిన పెన్షన్ డబ్బులు కూడా 25వ తారీఖు వరకు కూడా పడలేని పరిస్థితిలో ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇలా పాలన పడికేసింది. ఈ కాంగ్రెస్ పరిపాలనలో అట్టర్ ఫెయిలర్ అనేది స్పష్టంగా తేలిపోతూ ఉన్నది. వారి సీట్లను కాపాడుకోవడానికి వారి ఆ ఓట్ల కోసం ఈ యొక్క ప్రకటనలు చేస్తూ ఉన్నారు తప్పితే నిజంగా ప్రజలకు నిజాయితీగా పాలన అందించే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తలేదని స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది.